ఫ్రెండ్స్, మన మైదర్ అన్నయ్య ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే, అంతెందుకు రాజసాబ్ సినిమా రిలీజ్ అయితే దాని మీదనే రోజుకి ఒక 10 వీడియోలు అయితే చేస్తుంటాడనమాట. కలెక్షన్లు ఎన్ని వచ్చాయి సినిమాకి, సినిమా వల్ల మనం ఏదో సంపాదిస్తున్నాము అన్నట్టు 8-10 నిమిషాలు ఒక సీటులో కూర్చొని మంచిగా సొల్లు చెప్పుతూ వ్యూస్ సంపాదించుకొని లక్షల్లో సంపాదిస్తున్నాడు. సరే, ఈ వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ తోటే మంచిగా సర్దుకోరా నాయనా నీ అమ్మ అంటే, వద్దు, నాకు ఇంకా గుద్దవలుగా ఆశ ఉంది, నేను ఏదో ఒకటి మళ్ళీ బిజినెస్ పెట్టాలి, సచ్చినప్పుడు పైసలు తీసుకోపోతామా, ఇలాగే వయసులో ఉన్నప్పుడే బాగా సంపాదించుకోవాలి అన్నట్టయితే కక్కుర్తి పడి విజయవాడలో దర్ఫీ కెఫే అనేటువంటిది అయితే ఒక చాయ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడనమాట. దానికి అయిన ఖర్చు మొత్తము 70 లక్షలు అయినాయంట. ఆ తర్వాత 2-3 నెలలు అలాగే గడుస్తూ ఉన్నటువంటి కొద్ది గిరాకీ మొత్తం అయితే పడిపోయిందంట. ఆ తర్వాత మన మైదర్ అన్నయ్య ఈ విధంగా అనుకున్నాడంట, ఏంద్రా నాయన నీ అమ్మ శని మొత్తం నా ఇంటనే ఉందిరా నాయన అన్నట్టయితే విజయవాడలో పెట్టినటువంటి దర్ఫీ కెఫే అయితే తీసేసి ఇప్పుడు ఘోరంగా అప్పుల పాలైతే అయ్యాడంట ఫ్రెండ్స్. దాదాపు ఇప్పుడైతే ఆయన కట్టేటువంటి బిల్లులు అన్ని లెక్కలు వేసుకున్న దాదాపు 65 లక్షలు కట్టాలంట ఫ్రెండ్స్. నీ అమ్మ ఇట్లయితే కాదురా నాయన అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ లోకే వచ్చి మళ్ళీ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ దాని గురించి అయితే దర్ఫీ తీసేశాను అని చెప్పి నెల కిందట ఒక వీడియోలో అయితే చెప్పాడనమాట. సో ఆ తర్వాత ఏమీ తెలియదు నాకు, నేను అమాయకుణ్ణి అన్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ని అందరినీ వచ్చి కూడా బుచ్చపు బతుకైతే అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. పైసలు అయితే అడుక్కుంటున్నాడు. అదే విధంగా నేనేదో ఆ పైసలతోటి దేశాన్ని ఉద్ధరించిన పేద ప్రజలకి నా ఆస్తులు అమ్మి మరి వాళ్ళకి దాన ధర్మము చేసా, నేను అప్పుల పాలైపోయాను అన్నట్టయితే జనాలని, సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఏమి తెలియని అమాయకులనైతే ముందు ఇంట్లో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఈ విధంగా సబ్స్క్రైబర్స్ నైతే దాన ధర్మము నాకు చెయ్యండి అన్నట్టయితే బుచ్చపు అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. ఇలాంటి వారిని అసలు ఏమనాలి అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన సంగమ సేవ చేసిండా లేకపోతే జనాలకి దాన ధర్మం చేసిండా? చూస్తే చాలా అంటే చాలా పీసోడంట ఫ్రెండ్స్. రూపాయి కింద పడితే ఏరుకునేటువంటి రకం అంట. ఇలాంటి వారికి అసలు ఎందుకు అంత దాన ధర్మాలు చేస్తున్నారో జనాలు కూడా పిచ్చోళ్ళలాగా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కూడా అవ్వట్లేదు. ఆయన విఆర్ రాజా అని కరోనా బ్యాచ్ లో వీడియోస్ అన్ని ఆయన పాపులర్ అయినాయి కదా, ఆయన గురించి మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో వచ్చి అర్థం కాకపోయినా మొత్తం సొల్లు అయితే చెప్తుంటాడనమాట ఆయన వీడియోస్ లో. ఆయన 50,000 ఇచ్చిండంట. అదే విధంగా ప్రసాద్ టెక్కింగ్ తెలుగు అందరికీ తెలిసిందే, ఆయన ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిండంట. అసలు ఎందుకు ఇచ్చారు వీళ్ళు అనేటువంటిది అయితే ఏంది అసలు? 1,00,000 రూపాయలు 50,000 అదే ఒక పేద ప్రజలకి దాన ధర్మం చేస్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అదే విధంగా జనాలలో కూడా మంచి పేరు వస్తుంది. ఈ విఆర్ రాజాకి అదే విధంగా ప్రసాద్ టెక్కింగ్ కి వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అదే విధంగా ఇలా వీళ్ళు ఏ పని పాట లేకుండా యూట్యూబ్ లో సొల్లు చెప్పేటువంటి వ్యక్తికి ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి అనవసరంగా దర్ఫీ కేఫే అవన్నీ అవసరమా అనేటువంటిది పెట్టినటువంటి వాడికి ఇలా ఎందుకు ఈ విధంగా వీళ్ళు దాన ధర్మం చేస్తున్నారు అనేటువంటిది అయితే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దిమాక్ ఉండాలి ఇంతనన్నా. అసలు ఏంది అసలు 1,00,000 రూపాయలు అంటే అది మామూలు ముచ్చట్న? సో ఏమో ఫ్రెండ్స్, అసలు యూట్యూబ్ లో వచ్చి ప్రతి నా కొడుకు వచ్చి సీటు మీద కూర్చొని సొల్లు చెప్పి తర్వాత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళా మేము లాస్ అయ్యాము అని చెప్పి జనాల ముంగటి వచ్చి ఎందుకు ఈ విధంగా సింపద దొబ్బి వాళ్ళ బాధలు ఏంటికి చెప్పుకుంటారు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కూడా కావట్లేదు. సో ఫైనల్ గా ఈ మైదర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వారికి మనం సహాయం చెయ్యాలా అనేటువంటిది మరి ఉంటాయి. ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై. మీరు ఇస్తున్నటువంటి ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్. రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.